ఆడియన్స్ తాలూకు గుర్తుపట్టే గుణము, సోషల్ మీడియా తాలూకు కాపీ ట్రోల్స్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తాలూకు ఎలిమెంట్లు, ఎలివేషన్లు, వీటన్నిటి మధ్య కూడా ఓ హిట్ సినిమా తీయడానికి మాటల మాంత్రికుడు పడుతున్న కష్టము ఏ దర్శకుడికి రావద్దు పాపం. గురూజీ కొత్త సినిమా గుంటూరు కారము ఆయన ఫేవరెట్ రైటర్ ఎద్దనపూడి సులోచన రాసిన కీర్తి కిరీటాల నవలకు కాపీ ఇది నిప్పు లాంటి నిజము అనుకుంటా సోషల్ మీడియా నిప్పు కోడే కూస్తున్నది. నినియాలనే సెన్సార్ పనులు ఒడగొట్టుకుని యూబైఏ సర్టిఫికేట్ తెచ్చుకునే వరకలా ఈ టాక్ ఇంకింత ఊపందుకొని ఊర్లన్నీ తిరుగుతుంది. ఇదివరకే ఎద్దనపూడి రాసిన పార్దు నవలను అటు ఇటు చేసి అతడు సినిమా తీసిండని హీరో పేరుతో సహా వాడుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చినాయి. ఆ తర్వాత అదే ఎద్దనపూడి రాసిన మీనా నవల ఆల్రెడీగా విజయ నిర్మల డైరెక్షన్లో వెనకట మీనా అనే పేరుతో వచ్చిన అలా గట్టిగానే గార్నిషింగ్ చేసి సంచుల కొద్ది పంచులు ప్రాసలతోని అని తీసిండు. అంత మంచినే ఉంది కానీ కనీసం ఆమె క్రెడిట్ కూడా లేదని చూసిన వాళ్ళు సురుకులు అంటించే వరకలా మో ఏ అని ఆర్ఆర్ పడ్డది. తర్వాత క్రెడిట్స్ల పేరేసి పంచాదికి పరదేశిండు. ఇప్పుడు మళ్ళా గుంటూరు కారం సినిమా అవార్డు వచ్చిన ఎద్దనపూడి నవల అనే పుకారుకు పురుడు పోసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు చాలా మంది. అయినా ఇప్పటికే అటు ఫారిన్ సినిమాలకు వెళ్ళి సీన్లు, ఇటు పాత నవలకి వెళ్ళి ప్లాట్లు లిఫ్ట్ చేసి ఫ్యాన్స్ గిఫ్ట్ ఇస్తున్న పేరు వేయండి త్రివిక్రమ్. వీధికెళ్ళి ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ ట్యూన్లు కొడతారన్న బద్నామని బాగానే మూటో కట్టుకున్నాడు. ఎస్ఎస్ తమన్ అంటే సేమ్ టు సేమ్ తమన్ అన్నంత పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా అంటే అమ్మ అన్నం పెడుతుంది అన్న డైలాగులు కొడతాడు కానీ పాటలే మంచిగా కొట్టడని స్టార్ హీరోల హార్డ్ కోర్ అభిమానులతో ఆ చింతలే ఎంచుకుంటున్నాడు. ఆ కాపీ కాంట్రవర్సీలు చాలన్నట్టు కథ కూడా కాపీనే అనే వార్తలు వైరల్ అవుతుండే వరకలా మహేష్ ఫ్యాన్స్ మదన పడిపోతున్నారు పాపం. గురూజీ పండగ పూట మంచి జ్ఞాపకం ఇస్తాడేమో అనుకుంటే గుండెల గుణపం దింపుతాడా ఏంది అని పరిశాల పతంగులు ఎగిరేసుకుంటున్నారు. సినిమా చూసి 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని ఏడిపోతున్నారో కూడా తెలియకుండా పోయే కథ అయితే కాదు కానీ అనుకుంటున్నారట. ఆఖరుకు నిజం చెప్పకపోవడం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అన్న త్రివిక్ డైలాగుని ఆయననే ఫాలో అయ్యి ఏం మాయమతలో వేస్తాడో చూడాలిగా.